టుగెదర్ ఫర్ అవర్ యూస్ అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను ఈ సంవత్సరం వరలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకున్నా అనేది మీకు చూపించాలనేనండి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఫస్ట్ టైం నాకు నేనుగా సింగిల్గా నేను పూజ అనేది చేసుకున్నానండి. మా వారు మస్కట్లో ఉన్నారు కదా, వరలక్ష్మీదేవి పూజ అందరూ చేసుకునేదండి, అందరికీ తెలిసినట్టే నేను చేసుకున్నాను. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అన్నానంటే, నేను చాలా మందిని చూసానండి. కొంతమంది అమ్మవారు ఫోటో పెట్టుకొని ఒక్క స్వీటు ఒక్కో పిండి వంటకం చేసి పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఏమంచి ముత్తైదువులకి 5, 9, 11, 21 ఇలా కూడా చేసుకుంటారు. ఇంకొంతమంది ఏమంచి అమ్మవారికి 5 నైవేద్యాలే పెడతారు. ఇంకొంతమంది 9 రకాల నైవేద్యాలు పెడతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారనేదే నా ఉద్దేశం అండి. ఇంకా మా ఇంటి పూజ విషయానికి వస్తే గుమ్మాలు కడుక్కొని ఇంకా గుమ్మాలకి పసుపు పొట్లు పెట్టేసి అలాగే గుమ్మం ముందు పసుపు రాసి ముగ్గు అయితే వేసానండి. నాకు వచ్చిన ఒక్క ముగ్గు అండి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నాకు అంతగా ముగ్గులు కూడా రావు. అండ్ నెక్స్ట్ నుంచి స్టవ్ తోముకున్నాను, అలాగే పైన బొట్లు పెట్టుకుంటాను, అలాగే స్టవ్ మీద కూడా బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా నేను పూజలు ఇంత నిదానంగా ఫ్రీగా చేసుకుంటున్నానంటే దానికి కారణం మా అమ్మగారేనండి. మా అమ్మగారు నాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల్ని చూసుకునే బాధ్యత అంతా ఆవిడదే. అందుకే నేను ఇంత కూల్గా ప్రశాంతంగా నాకు నచ్చే విధంగా నేను పూజలు అనేవి చేసుకుంటాను. ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే ఇంకా లక్ష్మీవారం రోజు ఇంకా పప్పులు అవి నానబెట్టేసుకున్నానండి. మరుసటి రోజు ప్రసాదాలకు మరి ముందుగా నానబెట్టుకోవాలి కదా, సో అందుకు ముందుగా నిజం చెప్పాలంటే ఏ ఆడపిల్లకైనా రేపు పూజ ఉందంటే ముందు రోజు నిద్ర పట్టదండి. సో నాకు అలాగే ఇంకా యాస్టీజ్గా 3 గంటలకు లేచాక ఇంకా స్నానం అవి చేసిన తర్వాత ఒక పక్క పాకం పెట్టుకున్నాను, ఇంకో పక్క నుంచి పులిహోరకి అయితే చింతపండు మరబెట్టుకున్నాను. ఇంకా పూజ గదిలోకి వచ్చి పసుపు ముద్ద అయితే కలుపుకుంటున్నానండి విఘ్నేశ్వరుడి కోసం. మీకు తెలిసిందే కదా, ఏ పూజకైనా విఘ్నేశ్వరుడి పూజ తర్వాత ఇంక ఏదైనా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఆటంకం రాకుండా ఆ స్వామివారే చేస్తారని. ఇంకా తర్వాత ఏమంచి నేనైతే కుండలో కలసం పెట్టుకున్నానండి. సో కుండకు పసుపు రాస్తాను, ఆ తర్వాత కొబ్బరికాయకి పసుపు రాస్తాను. ఇంక నెక్స్ట్ అయితే తోరం అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి రెడీ చేయడం, కలసాన్ని రెడీ చేయడం చేశాను. ఇలా అమ్మవారిని రెడీ చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ ఏమించి పరవాణం చేసుకున్నాను, పులిహోర చేసుకున్నాను, అలాగే బూర్లు కూడా చేసుకున్నాను, అండ్ స్వీట్ గారెలు కూడా చేసుకున్నానండి. ఇంకా ఈ పిండి వంటల విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే నాకు రావండి. నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అనండి వచ్చాయి. ఎలా అంటే మా అత్తగారు చేస్తుంటే చూసి అలా నేర్చుకున్నాను కాబట్టి ఈ విధంగానే నేను వేయగలుగుతున్నానండి. అలా అని కొంచెం పర్ఫెక్ట్ గా కూడా రాలేదు, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. తీపి గారెలు కూడా చేశాను, కాకపోతే ఆయిల్ ఎందుకు అలా అయిపోయిందంటే ముందుగా బూర్లు వేసాను కదండి, అందులో ముద్ద అనేది కొంచెం బయటకు వచ్చేసింది. సో ఆ విధంగా ఆయిల్ అంతా కొంచెం అలా అయిపోయిందండి. సో ఏది ఏమైనా నైవేద్యాలు అనేవి అన్ని బాగా కుదిరాయండి, అంతా అమ్మదయ్యే. ఇంకా వంటల ప్రాసెస్ అంతా అయిపోయింది కదా, నెక్స్ట్ చీర కట్టుకొని ఇంకా పూజ గదిలోకి వచ్చేసి ఇంకా నైవేద్యం పెట్టేసి పైన కిందన దీపాలు అయితే వెలిగించేసుకున్నానండి. ఎందుకంటే నిన్న 8:30 లోపు పూజ అనేది చేసుకుంటే మంచిది అన్నారని, సో ఆ టైంకి అంతా అయిపోవాలని నేను ఈ విధంగా చేసేసుకున్నానండి. సో నైవేద్యాలు అయితే చూస్తున్నారు కదా, నేను ఇంతే పెట్టుకున్నాను. ఇంకా పచ్చివి కూడా శనగలు తాంబూలం కోసం చేసుకున్నాను. ఇంకా పసుపు, కుంకుమ, చీర, గాజులు, పువ్వులు అమ్మవారికి సమర్పించాను. కాసు కూడా 0.299 కాసు అంటే మిల్లీగ్రామ్స్ తీసుకున్నానండి. అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం తీసుకుంటాం కదా, సో ఆ విధంగా నేను ఇలా తీసుకున్నాను. ఇంకా దీపాలు వెలిగించేసుకున్నాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. కలసంకి, విఘ్నేశ్వరుడికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజకి అయితే మా చెల్లి బుక్ అయితే చదివిందండి, అమ్మవారి కథ. అండ్ ప్రదక్షిణ విషయానికి వస్తే మేము విధంగా చేస్తున్నామని తప్పుగా అనుకోకండి. మాది చాలా చిన్నది పూజ గది, నించొని చేసేంత ప్లేస్ కూడా లేదు కాబట్టి ఈ విధంగా చేసాము. తోరం విషయానికి వస్తే మా హస్బెండ్ కట్టాలి కదా, సో మా హస్బెండ్ ఇక్కడ లేరు కాబట్టి ఎలాగో మా చెల్లి బుక్ చదువుతుంది కాబట్టి తనతోనే కట్టించేసుకున్నాను. మా ఇంటి పూజ అయితే ఈ విధంగా పూర్తయిందండి. సో మంగళం పాట వచ్చినప్పుడు ఒకసారి హారతి ఇచ్చాను, మళ్ళీ తర్వాత అమ్మవారి పాట పాడింది మా చెల్లి, మళ్ళీ తర్వాత మంగళహారతి అయితే ఒకసారి ఇచ్చాను. गौरी
ఇప్పుడు పూజ కూర్చున్న వాళ్ళందరూ వేరే రూమ్కి వెళ్ళబట్టి నేను ప్రదక్షిణలు అయితే ఇంక చేసుకున్నాను నించొని. ఇంతేనండి, ఈ సంవత్సరం నా పూజ అయితే ఈ విధంగా పూర్తయింది. ఏ లోటు లేకుండా, ఏ ఆటంకం రాకుండా అమ్మ అయితే బాగా చేయించిందండి. మీరు ఒకటి గమనించారో లేదో, నేనే కాదు ఏ ఆడపిల్ల అయినా ఒక పూజ చేసుకున్నాక ముందు వరకు ఉన్న టెన్షన్ తర్వాత పూజకి స్టార్ట్ అయిన నుంచి ఉండదు. పూజ పూర్తయిన తర్వాత నేనేనా ఇంత బాగా చేసేసుకున్నానా, ఇంత బేగా చేసేసుకున్నానా అనిపిస్తుంది. సో మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా పూజ అంతా అయిపోయాక ఇంకా నైవేద్యాలు అయితే గోమాతకు పెట్టానండి. గోమాత అయితే ప్రతిరోజు వస్తుంది మా ఇంటికి, ఎందుకంటే కడుగు ఉంటుంది కదా, అది పెడుతూ ఉంటాము. సో అలాగా ఇంకా తాంబూలం విషయానికి వస్తే మాత్రం ముందు మా ఇంటి లక్ష్మికి అయితే తాంబూలం ఇవ్వడం స్టార్ట్ చేశానండి. ఏ ఇంటికైనా ముందు తన ఇంటి ఆడపిల్లకి ఇచ్చుకుంటే అంత మంచి జరుగుతుందని అందరూ చెప్తారు కదా. సో నేను అదే విధంగా ఇచ్చానండి. నా కూతురికి అయితే నీకు ఏ కలర్ కావాలని కూడా అడిగాను. తనకు నచ్చిన కలర్ అయితే ఎంచుకొని చెప్పింది. సో మొదటి వాయినం అయితే నా ఇంటి మహాలక్ష్మికి అయితే నేను ఇచ్చుకున్నాను. మరి మీరెవరికి ఇచ్చుకున్నారు మొదటి వాయినం, అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నేను వాయినం ఇచ్చాను, నేను వాయినం కూడా తీసుకున్నానండి. ఏ ఆడపిల్లకైనా సౌభాగ్యమే మొదటి అలంకరణ కదా. గోల్డ్ అయితే ఏ ఆడపిల్లకైనా ఇష్టం ఉంటుంది. సో నా విషయానికి వస్తే మాత్రం నేను మా ఆయనకి ఎక్కువ గాజులు, బొట్టు బిళ్ళలు, చీర ఎక్కువ అడుగుతానండి. చూసారు కదా, నా పూజ అయితే ఈ సంవత్సరం ఇలా పూర్తయింది. మీ ఆశీస్సులు నాకు ఉండాలని, ప్రతి సంవత్సరం సంతోషంగా మా వారితో కలిసి పూజ చేసుకోవాలని ఆశీర్వదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.